సన్మార్గంలో నడిచే అందరిలో దైవం నిగూఢమై ఉంటుందని సద్గురు అడాణేశ్వర్ మహారాజ్ బోధలను భక్తులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. అడాణేశ్వర్ మహారాజ్ మహారాష్ట్రలోని అమరావతిలో జీవ సమాధి పొందారు. ఆదిలాబాద్ టీచర్స్ కాలనీలో సద్గురు అడాణేశ్వర్ ఆశ్రమంలో 38వ మహాసమాధి దినోత్సవం జరిగింది. మహారాజ్ శిష్యురాలు నీలోమ అడాణేశ్వర్ ఆధ్వర్యంలో ప్రవచనాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ, మహారాష్ట్ర నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దాదాజీ అంటే మా 85లో మా మ్యారేజ్ అయింది. అప్పుడు నా మ్యారేజ్ కన్నా ముందే దాదాజీ మా ఇంట్లో వస్తుండేది. హరీష్ దేశపాండే మా హస్బెండ్ పేరు. అప్పటి నుంచి దాదాజీ సాంగత్యంలోనూ తను మౌనంగా ఉండి కానీ తన భక్తులను ఇట్లా సన్మార్గంలో తీసుకురావడానికి చెప్తారు. అది మాట్లాడకపోయినా మాకు సత్సంగం ఆయన ప్రత్యక్షంగా చెప్తున్నా అనుభవించిన మేము. మాది మహారాష్ట్ర కాదు, మా అమ్మ వాళ్ళది తెలంగాణ. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అన్ని 38వ మహాసమాధి దినోత్సవం. ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ 7 రోజుల సప్తాహము, గ్రంథపారాయణము మరియు 15వ తారీఖు నాడు 8 నుంచి 14వ తారీఖు దాకానేమో గ్రంథపారాయణం జరుగుతుంది. 15వ తారీఖు నాడు మహాయజ్ఞం నిర్వహించబడుతుంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా 38 మహాసమాధి దినోత్సవం సందర్భంగా ఇక్కడ మహాయజ్ఞం జరపబడుతున్నది. ఈ మహాయజ్ఞంలో ఇక్కడ మహారాష్ట్ర నుండి, వివిధ జిల్లాల నుండి